హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్ సమర్పించు దస్ కాదం. ఇవాళ దస్ కాదంలో భాగంగా మనం స్టాటిక్ జీకేకి సంబంధించి సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థ లేదు సౌర కుటుంబానికి సంబంధించిన ఏ విధమైన స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అడగవచ్చు అనే అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. సో ముందుగా మొదటి ప్రశ్న, విచ్ ప్లానెట్ కంప్లీట్ వన్ రెవల్యూషన్ ఆఫ్ ద సన్ ఇన్ జస్ట్ 88 days అని అంటున్నారు. కేవలం 88 రోజుల వ్యవధిలో సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేసే గ్రహం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రొటేషన్, ఇంకొకటి రెవల్యూషన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రొటేషన్ అంటే ఏంటి, రెవల్యూషన్ అంటే ఏంటి? సింపుల్. మనందరం కూడా చాలా మంది గుడికి వెళ్తూ ఉంటాం. నేను అందరూ అనట్లేదు, ఇంజనరల్గా చాలా మంది గుడికి వెళ్తూ ఉంటాం. సో లెట్స్ ఇప్పుడు నా ముందు దేవుడు ఉన్నాడు అని అనుకుందాం. సో ప్రదక్షిణలు చేయమన్నప్పుడు రెండు రకాల ప్రదక్షిణలు ఉంటాయి. ఒకటి దేవుడి ముందు ఇలా నుంచుని ఇలా తిరగడం, రైట్, ఇలా. ఇప్పుడు నేనేం చేస్తాను, నా చుట్టూతో నేను తిరుగుతున్నాను, అంతే కదా, ఇలా నా చుట్టూతో నేను తిరుగుతున్నాను. దీన్ని రొటేషన్ అంటారు. సో ఎర్త్ కూడా అలానే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. రెవల్యూషన్ అంటే ఏంటి? మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ వేస్తారు చూసారా, అది రెవల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఇక్కడ ఒకటి ఉందనుకుందాం, ఏదో ఒక వస్తువు ఏదో ఇక్కడ ఉందనుకుందాం నా ముందు. సో నేను ఇలా తిరుగుతున్నట్లు లెక్క. సో ఇక్కడ వస్తువు ఉంది, సో నేను ఇట్లా చుట్టూ తిరిగా, అది. సో మీరు దేవుడి ముందు నుంచి ఇట్లా తిరిగితే అది రొటేషన్ అవుతుంది. గుడి చుట్టూతో ప్రదక్షిణ చేస్తే అది రెవల్యూషన్ అవుతుంది. అట్లా ఎగ్జాక్ట్గా సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది, భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంది, అది రొటేషన్ అవుతుంది. సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే అది రెవల్యూషన్ అవుతుంది. అట్లా సూర్యుడు చుట్టూ తిరగడానికి అత్యంత తక్కువ టైం తీసుకునేది కూడా మెర్క్యూరీనే, విచ్ ఇస్ 88 days. సో ఏ ప్లానెట్ ఎంత టైం తీసుకుంటుంది అని గమనిస్తే మనం ఒకసారి, మెర్క్యూరీ 88 రోజులు తీసుకుంటుంది. వీనస్ అంటే శుక్ర గ్రహం 224 రోజులు, 224 days, 224 days తీసుకుంటుంది. ఎర్త్ వచ్చేసి 365 days తీసుకుంటుంది. ఆబ్వియస్గా ప్రిసైజ్గా చెప్పాలి అని అంటే 365.2 అని చెప్పచ్చు, లేదు 365.1/4 అని చెప్పచ్చు. సో 4 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ అవుతుంది, 366. బట్ ఇన్ జనరల్గా 365 days. మార్స్ వచ్చేసి 687 days. జూపిటర్ బృహస్పతి గ్రహం వచ్చేసి 11.86 సంవత్సరాలు. సో సింపుల్గా చెప్పాలంటే 12కి దగ్గర కాబట్టి 12 అనుకోండి జూపిటర్. సాటర్న్ వచ్చేసి 29.46. సో ఆబ్వియస్లీ వీ కెన్ సే 29.5, లేదు 29 కింద లెక్కేసుకుని 29-30. యురేనస్ 84 years, నెప్ట్యూన్ 165 years, 165 సంవత్సరాలు. ఒకప్పుడు ప్లూటో అయితే 229 అంత ఉండేది. బట్ ఎనీవేస్ 2006వ సంవత్సరంలో దాన్ని ఒక మరుగుజ్జు గ్రహం, డ్వార్ఫ్ ప్లానెట్గా డిక్లేర్ చేస్తారు కదా, ఎప్పుడు 2006లో. సో ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా ఏ సంవత్సరం డిక్లేర్ చేస్తారని కూడా అడగచ్చు, అది 2006. బట్ ఏదేమైనా ఇది రెవల్యూషన్, సూర్యుడు చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తను తిరగడానికి కాదు. సో 88 days వాళ్ళే హింట్ ఇచ్చేశారు. సో మెర్క్యూరీ. సో ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే అందుకంటే తక్కువ టైం తీసుకునేది కూడా మెర్క్యూరీ కదా. సో విచ్ ప్లానెట్ టేక్స్ ద లీస్ట్ టైం టు సర్కిల్ అరౌండ్ ద సన్ అని అడిగినప్పుడు కూడా మెర్క్యూరీ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ అన్ని గ్రహాలు ఒక్క వీనస్ని పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని గ్రహాలు కూడా రొటేషన్కి తక్కువ టైం తీసుకుంటే రెవల్యూషన్కి ఎక్కువ టైం తీసుకుంటాయి. అంటే దాని అర్థం ఏంటి, తన చుట్టూ తాను తిరగడానికి తక్కువ టైం తీసుకుంటుంది, సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఈ వీనస్ ఏదైతే ఉందో, శుక్రగ్రహం 2వ గ్రహం, సెకండ్ ప్లానెట్, సూర్యుడు చుట్టూ తిరగడానికి 224 days తీసుకుంటుంది, తన చుట్టూ తాను తిరగడానికి 243 days తీసుకుంటుంది. సో రొటేషన్లో స్లోగా ఉండి రెవల్యూషన్లో ఫాస్ట్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్లానెట్ ఇది. మిగిలిన అన్ని ఏమో ఇన్ జనరల్గా రొటేషన్ ఫాస్ట్గా చేస్తే రెవల్యూషన్ స్లోగా చేస్తాయి. బట్ ఇది ఉల్టా అన్నమాట. ఏదేమైనా ఈ క్వశ్చన్కి ఆప్షన్ కాదు, ఆన్సర్ మెర్క్యూరీ. తర్వాత గమనిస్తే విచ్ ప్లానెట్ ఈస్ ద నియరెస్ట్ టు ద సన్. ఇది చాలా ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న ఒక ప్రశ్న అని చెప్పాలి. సో మనం ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుందాం. సో సూర్యుడికి దగ్గరగా ఉన్నదేది, సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్నదేది, అలానే ఏ ప్లానెట్ ఏ పొజిషన్లో ఉందో కూడా చూసుకోండి ఒకసారి. సో మెర్క్యూరీ, బుధగ్రహం, వీనస్, శుక్రగ్రహం, భూమి, అంగారకుడు, బృహస్పతి, తర్వాత శని,
అలానే యురేనస్, నెప్ట్యూన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సూర్యుడికి దగ్గరగా ఉన్నది ఏది? మర్క్యూరీ, ఫస్ట్ ప్లానెట్, బుధ గ్రహం. సూర్యుడి నుంచి రెండవది వీనస్, శుక్రగ్రహం. సూర్యుడి నుంచి మూడవది భూమి, ఎర్త్. సూర్యుడి నుంచి నాలుగవది అంగారక గ్రహం, కుజగ్రహం, మార్స్. సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. ఒక పాయింట్ ఆఫ్ టైం అయితే ప్లూటో ఇప్పుడు లేదు కానీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సూర్యుడికి అత్యంత దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్. సూర్యుడికి అత్యంత రెండవ దూరంగా ఉన్న గ్రహం యురేనస్. సో ఇక్కడ దాకా వెళ్తే ఇక్కడ దాకా వెళ్తారు. బట్ ఈ సీక్వెన్స్ అయితే అట్లీస్ట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, బికాస్ ఈ మూడు కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోపల ఉంటాయి. ఫైన్. మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకే. సో ఏది ఏమైనా నియరెస్ట్ టు ద సన్, సూర్యుడికి దగ్గరగా ఉన్నది ఏది? ఫస్ట్ వచ్చేది మర్క్యూరీ, అందుకని అదే ఆన్సర్. తర్వాత మూడవ ప్రశ్న, విచ్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ సైజ్? అగైన్ మెర్క్యూరీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సౌర కుటుంబంలో ప్రస్తుతం 8 గ్రహాలు ఉన్నాయి, రైట్? 1 2 3 4 5 6 7 8. సో ఈ 8 గ్రహాలలో ఏది చిన్నది ఏది పెద్దది అని మనం ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లో పెడితే, ఆరోహణ అవరోహణ క్రమంలో పెడితే, ఆరోహణ క్రమంలో పెడితే అసెండింగ్. అసెండింగ్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద, అంతే కదా? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద, స్మాల్ టు బిగ్. సో అన్నిటికంటే చిన్నది మర్క్యూరీ, అన్నిటికంటే పెద్దది జూపిటర్, బృహస్పతి. గ్రహాలలో అన్నిటికంటే పెద్ద గ్రహం బృహస్పతి గ్రహం, గ్రహాలలో అన్నిటికంటే చిన్న గ్రహం బుధ గ్రహం, మెర్క్యూరీ. సో ఎర్త్ చిన్నదాని పరంగా చూసుకుంటే 4th స్మాలెస్ట్, పెద్దదాని పరంగా చూసుకుంటే 5th లార్జెస్ట్. సో ఎర్త్ వచ్చేసి 4th స్మాలెస్ట్ లేదు 5th లార్జెస్ట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. లార్జెస్ట్ అన్నప్పుడు పెద్ద, దాని తర్వాత కొంచెం పెద్ద అంటే మీరు దీనికన్నా పెద్దది అనుకున్నారు, అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఇది అన్నిటికంటే చిన్నది, ఇది అన్నిటికంటే పెద్దది. ఎర్త్ మధ్యలో ఉంది. చిన్నదాని పరంగా చూసుకుంటే 4th స్మాలెస్ట్, పెద్దదాని పరంగా చూసుకుంటే 5th లార్జెస్ట్ ఎర్త్. దట్ ఈస్ ద థింగ్. సో ఏదేమైనా చిన్నది ఏది అని అన్నారు, చిన్నది మెర్క్యూరీ కదా, అందుకని ఆన్సర్ అది. తర్వాత, విచ్ ప్లానెట్స్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ న్యాచురల్ సాటిలైట్స్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకు అని అంటే మనం మరొకసారి కొంచెం వెనకాలకి వెళ్తాం, మీకు సీక్వెన్స్ ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్ కన్నా ఈ క్వశ్చన్ అయితే ఈజీ. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ప్లానెట్స్. ఈ ఫస్ట్ 4 ప్లానెట్స్ ఉన్నాయి చూసారా? ఈ మెర్క్యూరీ, ఈ వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 గ్రహాలలో బేసిక్గా ఈ 4 గ్రహాలకి కూడా శాటిలైట్స్ చాలా తక్కువ. ఇక్కడ శాటిలైట్స్ అంటే మనం ప్రయోగించే శాటిలైట్స్ కాదు. సో శాటిలైట్స్ బేసిక్గా 2 రకాలు. ఒకటి న్యాచురల్ శాటిలైట్, ఇంకొకటి ఆర్టిఫిషియల్ శాటిలైట్. న్యాచురల్ శాటిలైట్ అంటే సహజ ఉపగ్రహం, ప్రాకృతిక ఉపగ్రహం, దానంతటా అదే ఏర్పడిపోయింది. ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే మనం ప్రయోగించే ఉపగ్రహాలు, భాస్కర, రోహిణి, ఇన్సాట్, ఈ ఎడ్యుసాట్, ఇవన్నీ కూడా మనం పంపించిన శాటిలైట్. సో అవి కాదు. న్యాచురల్ అంటే సహజంగా వాటంతటా అవే ఏర్పడినవి. సో ఈ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో వాటికి ఇంజన్లు కానీ శాటిలైట్స్ చాలా తక్కువ. ఈ మిగిలిన వాటి అన్నిటికీ శాటిలైట్స్ చాలా ఎక్కువ. సో వీటికి ఎలాగో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతగా ఫోకస్ చేయరు. మేబీ వాటిలో పెద్దది ఏదైనా అడుగుతారు. బట్ మెర్క్యూరీకి, వీనస్కి అసలు శాటిలైట్స్ లేవు. ఎస్, ఐ రిపీట్, బుధ గ్రహానికి, శుక్రగ్రహానికి అసలు సహజంగా ఏర్పడిన ఉపగ్రహాలే లేవు. విచ్ మీన్స్ 0 శాటిలైట్స్. ఎర్త్కి ఒకటే ఒక్కటి ఉంది, మనం దాన్ని మూన్ అని పిలుస్తున్నాం, చంద్రుడు అని పిలుస్తున్నాం. మార్స్కి 2 ఉన్నాయి, ఒకటి ఫోబోస్, ఇంకోటి డైమోస్. బుధ గ్రహానికి, శుక్రగ్రహానికి, మెర్క్యూరీకి, వీనస్కి అసలు న్యాచురల్ శాటిలైట్స్ లేవు. ఎర్త్కి ఒకటి ఉంది, మనం దాన్ని సింపుల్గా మూన్ అని పిలుస్తున్నాము, చంద్రుడు అని. మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి, ఒకటి ఫోబోస్, ఇంకోటి డైమోస్. ఇంకా మిగిలిన ఇక్కడ అనేసరికి 50కి పైగా 70 అలా ఉంటాయి. జూపిటర్కి, సాటర్న్ ఖచ్చితంగా. సో వాటన్ని మనం గుర్తుపెట్టుకోలేం. సో అందుకని పరిస్థితి. సో క్వశ్చన్ ఏమని అడిగారు? సారీ, ఇది కాదు మనం చూడాల్సిన క్వశ్చన్, సారీ. సో ఏమని అడిగారు ఇక్కడ? డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ న్యాచురల్ శాటిలైట్స్. అసలు సహజంగా ఏర్పడిన ఉపగ్రహాలు లేనివి ఏవి అన్నారు. మెర్క్యూరీకి 0, వీనస్కి 0, రైట్? సో అందుకని మెర్క్యూరీ అండ్ వీనస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇది జస్ట్ ఆల్రెడీ అక్కడ సీక్వెన్స్ రాసి ఉంది కదా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత 5th క్వశ్చన్, విచ్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర వ్యవస్థ లేదు సౌర కుటుంబంలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏదేని? ఇక్కడ కొంతమంది ఒక విధమైన లాజిక్ యూజ్ చేస్తారు. ఆ లాజిక్ ఏంటో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరొకసారి ఈ సీక్వెన్స్ దగ్గరకు వస్తే ఎండ్ ఆఫ్ ద ఇట్ ఆల్ కమ్స్ టు దిస్. మెర్క్యూరీ సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ కదా. సో సన్ చాలా వేడిగా ఉంటుంది కదా.
సో సన్కి ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళే ఎక్కువ వేడిగా ఉంటారు అని అందరూ ఇన్ జనరల్గా అనుకుంటారు, విచ్ ఈస్ ఫైన్. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది వీనస్కి. ఏంటంటే మామూలుగా మెర్క్యూరీ కూడా వేడిగానే ఉంటుంది. ఎర్త్తో పోల్చుకుంటే మెర్క్యూరీ వేడిగానే ఉంటుంది, ఎర్త్తో పోల్చుకుంటే వీనస్ వేడిగానే ఉంటుంది. సూర్యుడికి దూరంగా వెళ్లే కొద్దీ చల్లదనం పెరుగుతుంది. బట్ అగైన్ ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఆ చల్లదనంలో కూడా, విల్ టాక్ అబౌట్ ఇట్. కానీ మెర్క్యూరీ వీనస్ ఈ రెండింటితో పోల్చుకుంటే అప్పటికి కూడా వీనస్ ఎక్కువ వేడిగా ఉంటుంది. అందుకే దాన్ని హాటెస్ట్ ప్లానెట్ అంటారు. దానికి గల కారణం ఏంటంటే శుక్రగ్రహం, వీనస్ ప్లానెట్ ఏదైతే ఉందో, శుక్రగ్రహం ఏదైతే ఉందో అక్కడ వాతావరణంలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఉంది. మన వాతావరణంలో ఎక్కువగా ఏముంది? నైట్రోజన్ ఉంది, నత్రజని. మన వాతావరణంలో నైట్రోజన్ 78% కదా, ఆక్సిజన్ 21% కదా ప్రాణవాయువు. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అంతా సమ్ 0.03% కదా. తర్వాత ఈ ఆర్గాన్ ఏవైతే ఇనర్ట్ గ్యాసెస్ అని అంటారో అవి మిగిలింది ఉంటుంది. ఫైన్. నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది 78% మన ఎర్త్ మీద, ఎర్త్ యొక్క వాతావరణ అట్మాస్ఫియర్లో. ఆక్సిజన్ 21% ఉంది. బట్ వీనస్ ప్లానెట్లో, శుక్రగ్రహంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ బేసిక్ ఏంటిది? ఒక గ్రీన్ హౌస్ గ్యాస్, అది ఒక హరిత గృహ వాయువు. సో గ్రీన్ హౌస్ గ్యాస్, గ్రీన్ హౌస్ గ్యాస్, హరిత గృహ వాయువు అంటే ఏంటి? బేసిక్గా సూర్యుడి నుంచి ఏదైతే వేడి ఆ గ్రహం లోపలికి వస్తుందో ఆ వేడిని మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళడం అవుతుంది. అది ట్రాప్ చేసి కూర్చుంటుంది ఆ కార్బన్ డైఆక్సైడ్, అందుకే అది వేడైపోతుంది. జస్ట్ ఇమాజిన్, వీనస్లో ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి అది సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఎస్కేప్ అవ్వనివ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎర్త్తో పోల్చుకుంటే వీనస్ ఇంకా దగ్గరగా ఉంది. ఎర్త్లో నార్మల్గా కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది, బట్ మనం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా చేస్తున్నాం అట్మాస్ఫియర్లో. ఆ లాజిక్ ప్రకారం మన ఎర్త్ని వేడి చేసేస్తున్నాం. ఇంకా సింపుల్ లాజిక్. ఫైన్. సో ఏదేమైనా ఆన్సర్ ఇస్ వీనస్ విత్ 478 degrees Celsius. అలానే అత్యంత చల్లగా ఉండే గ్రహాలు ఏవి, కోల్డెస్ట్ ప్లానెట్స్ ఏవి అని గమనిస్తే సీక్వెన్స్లో లాస్ట్ వచ్చేది నెప్ట్యూన్. సో చాలా మంది ఆబ్వియస్గా న్యాచురల్గా ఇదే అన్నిటికన్నా చల్లగా ఉంటుంది అని అనుకుంటారు. బట్ ద పాయింట్ ఈస్, స్టడీస్ ఫైండ్ అవుట్ చేస్తే తెలిసింది ఏంటంటే యురేనస్ నెప్ట్యూన్ కన్నా చల్లగా ఉంటుంది. నెప్ట్యూన్లో రికార్డెడ్ టెంపరేచర్స్ -214 degrees Celsius, వేరాజ్ యురేనస్ -224 degrees Celsius. యురేనస్ 7th ప్లేస్లో ఉంది, నెప్ట్యూన్ 8th ప్లేస్లో ఉంది. సో ఇన్జనరల్గా ఎవరైనా అనుకునేది అదే, నెప్ట్యూన్లో ఎక్కువ చల్లగా ఉండాలి అని. బట్ మెర్క్యూరీ సన్కి దగ్గరగా ఉన్న వీనస్ యొక్క అట్మాస్ఫియర్ పరంగా వీనస్ వేడిగా ఉందా, అలానే ఇక్కడ కూడా యురేనస్ యొక్క అట్మాస్ఫియర్ వల్ల యురేనస్ నెప్ట్యూన్ కన్నా చల్లగా ఉంటుంది, ఈవెన్ దో నెప్ట్యూన్ దాని వెనకాల ఉన్నా సరే. సో అందుకని ఈ ఎక్సెప్షన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ ప్రశ్న, డ్యూ టు విచ్ గ్యాస్ వీనస్ బికమ్స్ ద హాటెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర కుటుంబంలో అన్నిటికంటే వేడిగా ఉండే గ్రహం ఏది? శుక్రగ్రహం. సో శుక్రగ్రహం ఏ వాయువు కారణంగా అంత వేడిగా ఉంది అంటున్నారు. మనం ఇంతకు ముందు క్వశ్చన్లో ఉన్నాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ వల్ల అదంతా ఉంది అని తెలుసుకున్నాం. సో ఎస్, డ్యూ టు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం కారణంగా. అదే తెలుసుకుంది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి? ఒకవేళ మనం ఇది ప్లానెట్ అని అనుకుంటే, ఇప్పుడు సన్ రేస్ లోపలికి వస్తే కార్బన్ డైఆక్సైడ్ ఆల్రెడీ గాల్లో ఉంది కదా, అది ఈ వేడిని బయటికి వెళ్ళని తిరిగి ట్రాప్ చేసేస్తుంది. అందుకని ఆ వేడి అక్కడ ఉండిపోతుంది, అందుకని వేడెక్కిపోతుంది. అందుకని వీనస్ అన్నమాట. సారీ, క్వశ్చన్ పరంగా కార్బన్ డైఆక్సైడ్. తర్వాత 7వ ప్రశ్న, విచ్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ హ్యాస్ ద మ్యాక్సిమం డెన్సిటీ? అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సౌర వ్యవస్థలో, సౌర కుటుంబంలో అత్యంత ఎక్కువ సాంద్రత, హైయెస్ట్ డెన్సిటీ ఉన్నది మన భూగ్రహం. ఎక్కువ డెన్సిటీ మన భూమికే ఉంది. రెండవ అత్యధిక సాంద్రత, సెకండ్ హైయెస్ట్ డెన్సిటీ వచ్చేసి మర్క్యూరీ అంటే బుధ గ్రహం. అత్యంత తక్కువ లేదు అత్యల్ప సాంద్రత, లీస్ట్ డెన్సిటీ ఏది అని అంటే సాటర్న్. దీని డెన్సిటీ నీరు కన్నా తక్కువ, వాటర్ కన్నా తక్కువ. అంటే అప్పుడు ఏమవ్వాలి? అది నీటిలో తేలాలి. అఫ్ కోర్స్ మన భూమి చిన్నది శనితో పోలిస్తే, కానీ ఒకవేళ శని గ్రహాన్ని మనం నీటిపైన తేలి ఆడించగలిగితే మనం తేలి ఆడించక్కర్లేదు, అదే ఆటోమేటిక్గా తేలుతుంది. ఎందుకంటే దాని డెన్సిటీ వాటర్ యొక్క డెన్సిటీ కన్నా తక్కువ కాబట్టి. తర్వాత 8వ ప్రశ్న, విచ్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు అవర్ సన్ ఆర్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర కుటుంబానికి కానీ లేదు మన సౌర కుటుంబంలో ఉన్న మన సూర్యుడికి కానీ దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అని అంటున్నారు. దాని పేరే ప్రాక్సిమా సెంచారీ. కొంతమంది దాన్ని సెంటారీ అని అంటారు, కొంతమంది సెంచురీ అని అంటారు. ఇట్స్ ఓకే, మనం దాన్ని ప్రాక్సిమా సెంటారీ అని అందాం. ఈ ప్రాక్సిమా సెంటారీనే ఆల్ఫా సెంటారీ అని కూడా పిలుస్తారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను. మన సూర్యుడిని ఆధారంగా చేసుకున్న సౌర కుటుంబం ఉంది కదా, మన సౌర కుటుంబంలో ఉన్నది ఒకటే ఒక్క సూర్యుడు కదా. ఆ సూర్యుని ఆధారంగా చేసుకుని ఉన్న మిగిలిన ప్లానెట్స్ అన్నింటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అని అంటున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ వన్ సిస్టమ్.
సో మీరు సన్ పరంగా చూసుకున్న ఎంటైర్ మన సోలార్ సిస్టమ్ పరంగా చూసుకున్న మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం సన్ కాకుండా ఈజ్ ప్రాక్సిమా సెంటోరి. ప్రాక్సిమా సెంటోరిని ఆల్ఫా సెంటోరి అని అంటారు. అండ్ దీనికి ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఇట్స్ అ ఫ్లేర్ స్టార్. ఫ్లేర్ స్టార్ అంటే ఏంటి? అప్పుడప్పుడు ఆ ఏదైతే నక్షత్రం ఉందో అందులోని అయస్కాంతపు క్షేత్రాలు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మారినప్పుడు ఉన్నట్టుండి అది బ్రైట్ అయిపోతుంది. యాక్చువల్గా సూర్యుడి కన్నా బ్రైట్ ఏం కాదు అది. మనం ఇన్ఫాక్ట్ మన కంటితో కూడా దాన్ని చూడలేం సరిగ్గా, టెలిస్కోప్తోనే చూడగలం. కానీ కొన్నిసార్లు ఆ ప్రాక్సిమా సెంటోరీలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, విద్యుత్ అయస్కాంత ఏవైతే శక్తులు, తరంగాలు, క్షేత్రాలు మారుతూ ఉంటాయో అప్పుడు అదొక ఫ్లేర్ స్టార్ లాగా అయిపోతుంది. ఫ్లేర్ అంటే ఏంటి? మంట. సడన్గా ఇప్పుడు మంట వచ్చింది అనుకోండి, మనకు కనిపిస్తుంది మంట వచ్చింది అక్కడ అని, అట్లా అది కూడా మండుతుంటుంది అనమాట. సో ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో మేబీ ఆ ఫ్లేర్ స్టార్గా అది ఉండడం వల్ల కొన్ని గ్రహాలను అది పాడు చేసేసి ఉండొచ్చు, ఐ మీన్ డెస్ట్రాయ్ చేసేసి ఉండొచ్చు అని కూడా భావిస్తారు. సో ఏదైనా దట్ ఈస్ ద థింగ్. తర్వాత 9వ ప్రశ్న, ఎట్ హౌ మెనీ డిగ్రీస్ అవర్ ఎర్త్ ఇస్ టిల్టెడ్ ఆన్ ఇట్స్ యాక్సిస్. భూమి తన యొక్క ఓన్ యాక్సిస్ ఏదైతే ఉందో దాని మీద ఎంతవరకు టిల్ట్ అయి ఉంది అని అడుగుతున్నారు. టిల్ట్ అంటే ఏంటి? ఇలా వంగి ఉండడం, ఇటు కానీ అది ఎన్ని డిగ్రీల కోణంలో వంగి ఉంది అని. 23.5 degrees. అందుకే మీరు చూడండి, ఎర్త్ ఇలా ఉంది అని అనుకుందాం. సో ఎర్త్ యొక్క యాక్సెస్ ఇంజన్లకి ఇలా ఉండాలి. సో అందరూ ఏమనుకుంటారు? ఇది ఇప్పుడు నేను నిటారుగా ఇలా ఉంచున్నాను కదా, సో నేనే యాక్సెస్ అనుకుందాం, ఇది ఎర్త్ మొత్తం ఇలా ఉంది అని అనుకుందాం. సో అందరూ ఏమనుకుంటారు? ఎర్త్ ఇలా తిరుగుతుంది. కానీ ఎర్త్ అలా తిరగట్లేదు. ఎర్త్ 23.5 degrees ఇలా వంగి ఉంది, అంటే ఇలా తిరుగుతుంది. అర్థమైంది కదా? సో ఎర్త్ ప్రిసైజ్గా చెప్పాలంటే ఇలా లేదు, రాదర్ ఇలా ఉంది. ఓకే, సో అందుకే మన ఇంజనరల్గా చదివినప్పుడు ఇలా చదివినా ఇది ఈక్వేటర్ అని, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని చదివినా, బట్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది, ఇది ఈక్వేటర్. ఫైన్. అందుకే మనకి సీజన్స్ వస్తున్నాయి. ఎందుకు? ఈ పాయింట్ సన్కి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఇది సన్ అనుకుందాం, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరగా ఉంది కాబట్టి సన్లైట్ ఎక్కువ ఇక్కడ వస్తుంది. అప్పుడు ఉత్తరార్ధగోళంలో అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్. ఇది ఇలా తిరుగుకుంటూ అవతల వైపుకి వెళ్ళినప్పుడు సన్ ఇక్కడ ఉంటాడు, ఇది ఎగ్జాక్ట్లీ అవతలకి వెళ్తుంది. గెట్ ఇన్ ద పాయింట్. ఇప్పుడు సన్కి అవతల ఉంది కదా, ఇది ఇలానే తిరుక్కుంటూ ఇలా వెళ్ళింది అనుకుందాం. అప్పుడు ఎర్త్ ఇంకా అటువైపు ఉంటుంది. అప్పుడు సదర్న్ హెమిస్ఫియర్ సూర్యుడి దగ్గరగా ఉంటుంది. అప్పుడు దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. సో అట్లా అది అలా వంగి ఉండడం వల్ల ఈ సీజన్స్ అనేవి వస్తున్నాయి. లేదంటే ఒకవేళ ఇలానే నిటారుగా ఉండి జస్ట్ ఇలా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎప్పుడు సీజన్స్ అలానే ఉండేవి, టెంపరేచర్ కండిషన్స్ ఎప్పుడు సేమ్గానే ఉండేవి అనమాట. అలానే 23.5 degrees మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్షాంశాలు, లాటిట్యూడ్స్ ఏంటి? ఒకటి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇంకొకటి ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్. రెండు కూడా 23.5 degrees, కానీ ఒకటి నార్త్, ఒకటి సౌత్. నార్త్లో క్యాన్సర్, సౌత్లో క్యాప్రికాన్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎన్. ఓ సారీ, ఇక్కడ కూడా ఉందా? ఎనీవేస్ లెట్ ఇట్ బి. నేను చూసుకోలేదు, కొన్నిసార్లు అంత ఫ్లోలో వచ్చేస్తుంటాయి, సారీ ఫర్ దట్. సో నార్త్ ఈస్ క్యాన్సర్, సౌత్ ఈస్ క్యాప్రికాన్. తర్వాత 10వ ప్రశ్న గమనిస్తే, విచ్ గ్యాస్ ఈజ్ మోస్ట్లీ ప్రజెంట్ ఇన్ ద గ్యాస్ జెయింట్ సన్. సో సూర్యుడిలో ఎక్కువగా ఉండే వాయువులు ఏవి అని అడుగుతున్నారు. హైడ్రోజన్, హీలియం. హైడ్రోజన్ అలానే హీలియం. ఈ హీలియం అనేది ఒక ఇనర్ట్ గ్యాస్, కానీ మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం రియాక్ట్ అవుతుందని చెప్పచ్చు. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 1, హీలియం యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 2. అలానే హైడ్రోజన్ యొక్క సింబల్ వచ్చేసి H, హీలియం యొక్క సింబల్ వచ్చేసి He. సరే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది అని అడిగితే ఇట్ ఈస్ హైడ్రోజన్. సో విచ్ గ్యాస్ అని అడిగారు కాబట్టి మనం సింపుల్గా హైడ్రోజన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, హీలియం అవసరం లేదు. కాకపోతే హీలియం కూడా ఉంటుంది కాబట్టి సన్ ఒకటే ఉంది కాబట్టి గుర్తు చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశం చెప్పాం. బట్ ఇక్కడ ఓన్లీ గ్యాస్ అన్నారు, గ్యాసెస్, వాయువు అని అడిగారు, వాయువులు అని అడగలేదు. అందుకని ఓన్లీ హైడ్రోజన్ పెడితే సరిపోతుంది. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఫైన్. సో మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అలానే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే ఆఫ్లైన్ మార్కెట్లో పోల్చుకున్న, ఆన్లైన్ మార్కెట్లో పోల్చుకున్న మీకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడర్స్ ఈజ్ వితౌట్ ఎ డౌట్ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్. నేను చెప్పేది ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే మీ అంతటి మీరే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి కాంపీట్ మైండ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరే కోర్సెస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితేనే అప్పుడే పర్చేస్ చేయండి. ఫైన్.
అండ్ ఇందాక క్యాన్సర్ క్యాప్రికాన్ అన్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను జస్ట్ ఫ్లోలో అన్నాను, ఐ కుడెంట్ గెట్ దట్ ఇన్ టు థింగ్. బట్ ఏది ఏమైనా మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనెక్ట్ అవ్వచ్చు, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో. ఒకవేళ మీరు ఇప్పటివరకు మా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్. ఓకే, ఆన్ దట్ నోట్ ఇవాల్టి దశకాదం ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో దశకాదంలో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్, నమస్కారం.